సంఘానికి రాకముందు నాకు ఈ అలవాటు ఉండేది, ఈ ఫలానా అలవాటు ఉండేది. సంఘానికి రాకముందు నేను ఈ బూతులు మాట్లాడేవాడిని, నా ప్రవర్తన ఇలా ఉండింది. కానీ వచ్చాక 3 నెలల తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యం వినిన తర్వాత ఆ వాక్యం వారిని ఏం చేసింది? వారి ప్రవర్తనను మార్చింది. వి వర్ టాకింగ్ అబౌట్ ధ్యానించుట. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించినట్లయితే నీ మార్గములను నువ్వు ఏం చేస్తావు? యూ విల్ మేక్ యువర్ వే సక్సెస్, ప్రాస్పరస్. యెహోషువ గ్రంథం 1:8 ఉంటుంది. యూ షల్ మేక్ యువర్ వేస్ ప్రాస్పరస్. అంతేకాదు నువ్వు చక్కగా ప్రవర్తించదవు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రైజ్ లార్డ్. సో ఇప్పుడు చాలాసార్లు వాక్యములో దేవుని ధ్యానించుట అన్న మాట వచ్చినప్పుడు చాలా మందికి దాని గురించి లోతుగా అర్థం తెలియదు. ధ్యానించడం అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మనం చూసే ధ్యానం వేరు, కానీ బైబిల్ చెప్తున్న ధ్యానం వేరు. మనం అనుకుంటాం అంతా మైండ్ ఎంప్టీ చేసుకోవాలి బ్రదర్, ఓన్ రిలాక్స్. సో అది కాదు. ఇది బిబ్లికల్ మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, హగా మర్చిపోయారా? హగా అంటే నెమరు వేయుట, మళ్ళీ ఒక విషయమును మనము ఆలోచించుట. హల్లెలూయా. మళ్ళీ ఒకటే విషయాన్ని మళ్ళీ ఆలోచించుట. వాక్యమును ఆ విధముగా దివారాత్రులు మళ్ళీ ఆలోచించమంటున్నాడు. కానీ చాలామందికి ఏంటంటే మళ్ళీ ఏం ఆలోచిస్తాం తెలుసా? నెగిటివ్ విషయాలు ఆలోచిస్తాం. ఎస్పెషల్లీ ఎవరైనా ఆ బాధ పెట్టారనుకో, అది ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకు మా మేనేజర్ ఈరోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, చూసి చూడనట్టు. సో అవి ఏం చేస్తారు? ధ్యానిస్తారు. వద్దన్నా కూడా పొద్దున రాత్రి ఒక విషయం గురించి. ఎవరైనా ఇప్పుడు పెళ్ళికి వెళ్తే నీకు మటన్ వేయలేదు, అది అమ్మో ధ్యానించేస్తారు, హర్ట్ అయిపోతుంది. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడతారు, ఒక మాట అంటే దాని గురించి దివారాత్రులు కాదు కదా, ఇంకొక గంట ఎక్స్ట్రా ఉంటే 25 గంటలు కూడా అదే ధ్యానిస్తారు. ఆమె నన్ను ఇంత మాట అన్నది. ఎందుకు అంత ధ్యానిస్తున్నావు? నీకు నొచ్చుకుంది కాబట్టి. అదే దేవుని వాక్యాన్ని నువ్వు అంత ధ్యానించావు అనుకో, అసలు నీ స్థాయి వేరేగా ఉంటుంది. యు రీప్లేస్ దట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాక్యము కొన్నిసార్లు వచ్చి, అన్న వాక్యము నాతోటే మాట్లాడుతున్నాడు అని చాలా మంది వచ్చి చెప్తారు. అంటే నీకు నొచ్చుకుంటుంది కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక అతనైతే నేను మీ చర్చికి రానన్నాడు. ఎందుకంటే మరీ సూటిగా ఉంది బ్రదర్ వాక్యం, హార్ష్గా ఉందట. నొచ్చుకుంటుంది. సో నొచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఆలోచించాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ మెడిటేషన్. మనం చాలాసార్లు ధ్యానం అంటే చాలా సింపుల్గా అనుకుంటాం. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం. చాలామంది నేను ప్రార్థనలో ధ్యానం చేస్తున్నా అని చెప్పి నిద్రపోవడం. సో యు థింక్ మెడిటేషన్ అండ్ ఏదో అనుకుంటారు. సో దట్స్ వై నీ లైఫ్లో యు ఆర్ ఫెయిలింగ్ అగైన్. మళ్ళీ ఓటమి పాలవుతున్నావు. అందుకనే విడుదల చూడట్లేదు, అద్భుతాలు చూడట్లేదు, నీ జీవితం ముందుకు వెళ్ళట్లేదు. బికాస్ మెడిటేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా ఎదగాలి అనుకున్న వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి? ధ్యానించుట. సంబడి సే ఆమేన్. చాలా మంది వచ్చి అంటారు, బ్రదర్ నాకు ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థించండి బ్రదర్. నేను ప్రార్థిస్తే ఎదగవు. ఆత్మలో ఎదగాలంటే వన్ ఆఫ్ ద కీ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించడం అంటే ఏంటి? మళ్ళీ దేవుని వాక్యము గురించి ఆలోచించుట. ప్రైజ్ గాడ్. ఆలోచన ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, దేవుని వాక్యం గురించి ఆలోచిస్తావో, దేవుని వాక్యానికి ఒక స్వభావం ఉన్నది. దేవుని వాక్యము జీవము గలదే, 2 అంచులు గల వాడి గల ఖడ్గము వంటిది. అవునా కదా? సో దానికి అది జీవము కలిగినది కాబట్టి దేర్ ఈస్ అన్ ఎబిలిటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దాని గురించి ఆలోచించినప్పుడు ఇట్ విల్ బిగిన్ టు షేప్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అది చెక్కుతుంది, మంచి విధముగా నిన్ను ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
చాలామంది మన సంఘానికి వచ్చి 2-3 months తర్వాత నాతో వచ్చి చెప్తారు, బ్రదర్ సంఘానికి రాకముందు నాకు ఈ అలవాటు ఉండేది, ఈ ఫలానా అలవాటు ఉండేది, సంఘానికి రాముందు నేను ఈ బూతులు మాట్లాడేవాడిని, నా ప్రవర్తన ఇలా ఉండింది, కానీ వచ్చాక 3 నెలల తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యం వినిన తర్వాత ఆ వాక్యం వారిని ఏం చేసింది? వారి ప్రవర్తనను మార్చింది. ఇట్ విల్ షేప్ యువర్ థింకింగ్. ఇక్కడే అనేక మంది సాక్షులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అబ్రహాం జీ హే ఇక్కడ ఉన్నారు. మొత్తం తాగేవాడు, ఇప్పుడు ఏమయ్యాడు? ఎవ్వరూ ప్రార్థించలే బ్రదర్ని, ఎప్పుడు ప్రార్థించలే, కామ్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటోడు. నేను అనుకునేటోడిని తెలుగు ఆరాధనలో హిందీ వ్యక్తి ఏం చేస్తాడు భయ్యా అని అనుకునేవాడిని. సరే ఏదో దగ్గర ఉందని వస్తున్నారేమో. కానీ ఒకరోజు నా దగ్గరకు వచ్చి, బ్రదర్ నేను ఇంతకు ముందు తాగేవాడిని మానేశాను అంటున్నాడు. ఏమైంది? బికాస్ ద వర్డ్ ఈజ్ లివింగ్. వాక్యము జీవము గలన్నది. దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ధ్యానించినప్పుడు చూడండి, ఇట్స్ జస్ట్ లైక్ ఒక విత్తనము భూమి పైన పడ్డప్పుడు అది నార్మల్గా ఉంటుందా? అది ఏం చేస్తే జీవం కలిగింది కదా, ఏం చేస్తే ఎతగడం మొదలు పెడుతుంది. సో నీ మనసు ఈజ్ లైక్ ఒక ఎంప్టీ ల్యాండ్. ఏమి విత్తనం వేస్తావో అవే పంటను కోస్తావు.